సుదీర్ఘ కాలం తర్వాత రెండు రాష్ట్రాల మధ్య సరికొత్త సన్నివేశం ఆవిష్కృతం కాబోతోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు శనివారం సమావేశం కాబోతున్నారు. హైదరాబాద్లోని ప్రజాభవన్ ఇందుకు వేదిక కాబోతోంది. ఈ ఇద్దరు నేతలు సీఎంలుగా ఎన్నికైన తరువాత తొలిసారిగా జరగనున్న సమావేశం ఇది. అయితే ఈ భేటీలో రెండు రాష్ట్రాల మధ్య ఆవిష్కృతంగా ఉన్న విభజన సమస్యలపై ఇరు రాష్ట్రాల సీఎంలు చర్చించనున్నారు. విభజన సమస్యలపై సమావేశమవుతున్నారంటూ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాయడం జరిగింది. ఇందుకు రేవంత్ రెడ్డి స్పందిస్తూ చంద్రబాబును ఆహ్వానించడం తెలిసిందే. దీంతో శనివారం సాయంత్రం 6 గంటలకు సీఎంల మధ్య సమావేశం ప్రారంభం కానుంది. సహృదయ భావంతో వాతావరణంలో ఈ భేటీ జరగనున్నందున కొన్ని సమస్యలైనా కొలిక్కి వస్తాయని ఇరు రాష్ట్రాల ప్రజలు భావిస్తున్నారు. గతంలో అప్పటి సీఎం కేసీఆర్, వైఎస్ జగన్మోహన్ రెడ్డి మధ్య జరిగిన చర్చలు ఎలాంటి సత్ఫలితాలు ఇవ్వలేదు. దీంతో ప్రస్తుత సీఎంల మధ్య జరగనున్న ఈ సమావేశం హైదరాబాద్లోని మహాత్మా జ్యోతిరావు పులే భవన్లో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమావేశమవుతారు. రాష్ట్ర విభజన సమయం నుంచి కూడా రెండు రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యలు, ఆవిష్కృతంగా ఉన్న అంశాలపై కూడా ఈ సమావేశంలో చర్చ జరిగే ఛాన్స్ ఉంది. ఇక మరోవైపు భద్రాచలాన్ని అనుకుని 5 గ్రామ పంచాయతీల విలీనం అంశం కూడా ఈ సమావేశంలో చర్చకు రానున్నట్లు తెలుస్తోంది. ఏపీ స్థానికత కలిగిన 1853 మంది విద్యుత్ ఉద్యోగుల వేతనాల వ్యత్యాసం, సర్దుబాటు అంశంతో పాటు పౌర సరఫరాల శాఖకు చెందిన ఫుడ్ క్యాష్ క్రెడిట్, ఏపీ స్థానికత కలిగిన 1853 మంది విద్యుత్ ఉద్యోగుల వేతనాల వ్యత్యాసం, సర్దుబాటు అంశంతో పాటు పౌర సరఫరాల శాఖకు చెందిన ఫుడ్ క్యాష్ క్రెడిట్, విద్యుత్ ఉద్యోగుల వేతనాల వ్యత్యాసం, సర్దుబాటు అంశాలతో పాటు పౌర సరఫరాల శాఖకు చెందిన ఫుడ్ క్యాష్ క్రెడిట్ వడ్డీ అంశం కూడా ప్రస్తావనకు రానున్నట్లు తెలుస్తోంది.